ఈ 26.5 అప్డేట్ చేసిన కస్టమర్స్ అయితే మార్నింగ్ నుండి కంటిన్యూస్గా కాల్స్ అయితే చేస్తున్నారనమాట మన స్టోర్ నంబర్కి. బికాస్ ఈ అప్డేట్లో టచ్ డైరెక్ట్గా వర్క్ అయ్యేటప్పుడు హ్యాంగ్ అయిపోవడము, అదేవిధంగా గ్రీన్ స్క్రీన్ ఇష్యూస్ రావడము, వైట్ స్క్రీన్ ఇష్యూస్ రావడము, అండ్ బ్యాటరీలో కూడా మీకు రెగ్యులర్గా వచ్చే ఛార్జింగ్ కన్నా కూడా 2-3 అవర్స్ డ్రాప్ అయిపోవడము, సడన్గా అప్డేట్ చేసిన తర్వాత 2-3% బ్యాటరీ హెల్త్ పడిపోవడము. ఈ అప్డేట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫాస్ట్గా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, జనరల్ ఓపెన్ చేయండి, సాఫ్ట్వేర్ అప్డేట్స్లోకి వెళ్ళండి అండ్ ఇమీడియట్గా సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఆటో అప్డేట్ అనేది ఆఫ్ చేసేసుకొని పెట్టుకోండి. ఈ అప్డేట్ చాలా గ్లిచెస్ ఉన్నాయి. ఈ అప్డేట్లో మీరు ఏ అప్డేట్ చేసే కన్నా ముందు ఖచ్చితంగా 15 to 20 days 1 month వెయిట్ చేసినాకనే అప్డేట్ చేయండి. అండ్ ప్రీవియస్గా కూడా అప్డేట్స్లో చాలా వరకు ఇష్యూస్ వచ్చాయి. సో మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తున్నారా? అయితే స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేసేసేయండి. మీ కెమెరా ప్రాబ్లమ్స్ అయినా, గ్రీన్ స్క్రీన్ ఇష్యూ అయినా, వైట్ స్క్రీన్ ఇష్యూ అయినా, అండ్ బ్యాటరీలు బల్జ్ అయిపోవడము, బ్యాటరీలు ఛార్జింగ్ రాకపోవడం, మీరు సర్వీస్లో ఉన్న బ్యాటరీస్ కానీ, అండ్ డిస్ప్లే బ్రేక్ అయిపోయినా, ఓవరాల్గా మొబైల్ డ్యామేజ్ అయిపోయినా కూడా ఫాస్ట్గా స్టోర్ విజిట్ చేసేసేయండి. మీకు మా దగ్గర అఫోర్డబుల్ ప్రైస్లో సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఐఫోన్సే కాకుండా మ్యాక్బుక్స్, ఐవాచెస్, ఎయిర్పాడ్స్ అండ్ యాపిల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే మన దగ్గర సర్వీస్ అవైలబుల్గా ఉంది. విత్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్తో మీకు సర్వీస్ అయితే చేసిచ్చే బాధ్యత మాది. అండ్ లేట్ చేయకండి, ఈ వీడియోని ఫాస్ట్గా మీ యాపిల్ యూజర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.